అలా రంభాసురుడు, యక్షిని ఇద్దరు సంతోషంగా జీవిస్తూ ఉంటారు. కానీ రంభాసుడే చేసిన పని వల్ల తన ప్రియురాలు వదిలేసిందనే కోపంలో మనసులో బాధ పెట్టుకొని యక్షుడు రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోతాడు. సరైన సమయం కోసం ఎదురు చూసి కొన్ని నెలల తర్వాత రంభాసురుడిని చంపేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న యక్షిని ఇన్ని రోజులు ప్రేమగా చూసుకున్న నా భర్త ఇక లేరు అన్న బాధ జీర్ణించుకోలేక రంభాసురుడి చిటిమంతల్లోకి దూకేసింది. కానీ అదే సమయంలో ఆమె గర్భంలో ఉన్న కుమారుడు అకస్మాత్తుగా బయటపడి జన్మించేశాడు. ఆ రోజు జన్మించిన ఆ పిల్లాడే మహిషాసురుడు. ఇక మనం గమనించాల్సింది ఏంటంటే, లీలాదేవి కరంబుడి కుమార్తెగా మహిషిలా జన్మించింది. ఆమె తండ్రిని ఇంద్రుడు ముసలిలాగా చంపేశాడు. ఇప్పుడు పుట్టిన మహిషాసురుడు తండ్రిని యక్షుడు చంపేశాడు. అంటే ఈ ఇద్దరికి తండ్రులు లేరు. తండ్రులు లేని పిల్లలు తర్వాత ఏం చేశారో, వీళ్ళు లోక కంటకులుగా మారతారా? అది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు ఎదురు చూడాల్సిందే. మరి ఇంకా మన హరియం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో మేము ఇలాంటి సిరీస్ ఎన్నో చేస్తాం కాబట్టి మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. కలియుగ వరదనే శరణమయ్యప్ప.